అంతే. అయోటా అని సమ్ టైమ్స్ ఇట్లా అడుగుతాడు కదా, 2026 వాల్యూ ప్లస్ +1 సంథింగ్, ఇట్లాంటి టైప్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుంది. ఇది జేఈలో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుందమ్మా అయోటా పైన. అండ్ అల్జిబ్రా మిక్స్డ్ టాపిక్ ఉంటుంది, ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. కాంజుగేట్ అండ్ మాడ్యులస్ ప్రాపర్టీస్, ఈ ఇందులో కొన్ని ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి. కాంజుగేట్ అండ్ మాడ్యులస్ ఇక్కడ నుంచి పక్క 100% క్వశ్చన్. అండ్ ఈ అయోటా ఆర్గ్యుమెంట్ కొన్నిసార్లు ఇస్తుండు క్వశ్చన్. ఈ టాపిక్స్ నోట్ చేసుకోండి. అయోటా అండ్ పవర్స్, కాంప్లెక్స్ numbers with algebra, conjugate of complex numbers and properties, modulus of complex numbers and properties, arguments and properties. కాంప్లెక్స్ నంబర్స్ మనము ఎందుకు చదువుకుంటాం? నార్మల్ గా అయితే ఈ రోజే స్టార్ట్ చేసినారా మీరు? కాంప్లెక్స్ నెంబర్స్ ఈ రోజే స్టార్ట్ చేశారా? ఈ రోజే స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. మొన్న జస్ట్ చెప్పినా కానీ అందరు లేకుండే స్టూడెంట్స్. తినండి ఈరోజు ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. కాంప్లెక్స్ నంబర్స్, అయోటా డినోటెడ్ బై ఐ వాల్యూ ఏంటి? √-1. ఇప్పటివరకు మనకి రూట్ లో నెగిటివ్ నంబర్స్ చూసినామా? రూట్ లో నెగిటివ్ నంబర్స్ ఎక్కడైనా చూసినాం? లేదు కదా. సో దీన్ని సాల్వ్ చేయడానికే మన కాంప్లెక్స్ నంబర్స్ చదువుకుంటాం అన్నట్టు. ఒకటి బేసిక్ ఒకటి అడుగుతూ చెప్పండి. x² - 4 = 0. దీనికి రూట్స్ ఉన్నాయా? చెప్పండి, రూట్స్ ఏంటో చెప్పండి. x = +or-2. x = 2, sir. x = +or-2. సాల్వ్ చేస్తే ఎలా చేయొచ్చు మనము? x² = 4 అండ్ స్క్వేర్ తీసేస్తే బోత్ సైడ్ స్క్వేర్ అప్లై చేస్తే +or-2, రైట్? అదే మీకు x² + 4 ఇచ్చిన దీనికి రూట్స్ ఉన్నాయా? No, sir. Minus value వస్తుంది కదా. -4 వస్తుంది కదా. మనకు ఎప్పుడైనా స్క్వేర్ రూట్ లో నెగిటివ్ ఉండొద్దు. కానీ అట్లని చెప్పి మ్యాథ్స్ లో దీన్ని సాల్వ్ చేయకుండా వదిలేసి ఎట్లా? మ్యాథ్స్ అంటేనే ఎవ్రీథింగ్, ఏదైనా సాల్వ్ చేసేయాలి. కాబట్టి దీన్ని సాల్వ్ చేయడానికి కోసం మనం కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చినాం. ఇప్పుడు -4 ని √-4 ఎట్లా రాస్తాం? -1 × 4 గా రాస్తాం. సో x = √-1 × √4. x = √-1 అంటే ఏంటి? i కదా మనకి. Yes, sir. సో ఫైనల్లీ x = 2i. దీన్నే మనం ఇమాజినరీ రూట్స్ అంటాం. ఎప్పుడైనా ఇంక్లూడింగ్ i ఉందంటే అది ఇమాజినరీ. పూర్తిగా సాల్వ్ చేయలేం దాన్ని, పార్షియల్ గా సాల్వ్ అయితే చేసినాం.
ఐ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? ఐ వాల్యూ ఈక్వల్ టు -1 సార్. వన్ -1. -1 సార్. -1 ఎట్లా వచ్చింది అంటారా? ఐక్సిస్ ఇటు బోత్ సైడ్ స్క్వేర్ అప్లై చేయండి. సో స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1. సార్ రవి నాకు పేమెంట్ కాలేదు సార్. ఏమో సార్ మేడం గారు I equal to I అమ్మా. ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1. ఐ క్యూబ్ ఈక్వల్ టు -i సార్. -i. I. I పవర్ 4 ఈక్వల్ టు 1 sir. 1 సార్. 1 1. APGV 000710. I పవర్ 5 ఈక్వల్ టు I sir. I సార్. -1 పవర్ 6 ఈక్వల్ టు -1. 1 -1 సార్. పవర్ 7 -i సార్. పవర్ 8 1 సార్. 1 9 I సార్. 10 -1 -1 sir. 11 -i sir. -i సార్. 1 sir. 1 సార్. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేసిరు? రిపీటెడ్ సార్. రిపీటెడ్. ఎనీ కాంజుగేటివ్ 4 ఐ పవర్ వాల్యూస్ ఈక్వల్ టు ఏమవుతుంది? వన్ టు 4 తీసుకోండి, చూడండి. ఐ ఉంది, మైనస్ ఐ ఉంది, -1 ఉంది, +1 ఉంది. సో క్యాన్సల్ అయిపోతాయి. ఎనీ కాంజుగేటివ్ ఐ పవర్ టర్మ్స్ తీసుకున్నప్పుడు 0 అయిపోతాయి. సార్ 1 to 4 తీసుకోవాలా? లేదు, ఎనీ కాంజుగేటివ్ ఐ పవర్ 3 నుంచి తీసుకో. ఐ పవర్ 3 + ఐ పవర్ 4 + ఐ పవర్ 5 + ఐ పవర్ 6. సేమ్ ఇది కూడా 0 అయిపోతుంది. చూడండి, ఐ పవర్ 3 వాల్యూ ఏంటి మనకి? -i. ఐ పవర్ 4 ఈక్వల్ టు 1. ఐ పవర్ 5 ఐ పవర్ 6 -1. సో చూడండి, మీరు ఎక్కడ లైన్ గా కాంజుగేటివ్ గా 4 టర్మ్స్ తీసుకుంటే అది కంపల్సరీ 0 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే 1/i ఏమవుతుందమ్మా? ఐ అంటే తెలుసు మీకు, √(-1) అని. 1/i -1 నో, √(-1). లేదు లేదు లేదు. -i sir. చూడండి, ఎస్ -i. ఐ స్క్వేర్ అంటే ఏం తెలుసు మీకు? -1 అని తెలుసు కదా. ఐ అంటే -. 1/i ఈక్వల్ టు -i. వన్ బై ఐని ఎట్లా రాస్తాం? ఐ ఇన్వర్స్ కదా. ఐ ఇన్వర్స్ ఏనా కాదా? Yes sir. మీరు ఇందాక చూసినప్పుడు ఇక్కడ ఐ పవర్ 4 అంటే 1, ఐ పవర్ 3 అంటే -i, -1 i. అట్లాగే 1 దాకా రాసిరు. అదే ఐ పవర్ 0 ఉంటే, ఐ పవర్ -1 ఉంటే, ఐ పవర్ -2 ఉంటే, ఐ పవర్ -3 ఉంటే, ఐ పవర్ 0 అంటే 1 సార్.
ఎస్, ఎనీథింగ్ పవర్ 0 1 కదా. ఎస్ సార్. అప్పుడు ఇక్కడే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 వచ్చింది. నెక్స్ట్ రిపీటెడ్ ఏమవుతుంది, మైనస్ అయ్యే కదా. మీరు నెగిటివ్ లో తీసుకోండి, పాజిటివ్ లో తీసుకోండి, ఎనీ కాన్జుగేటివ్ 4 టర్మ్స్ ఈక్వల్ టు 0నే, కంపల్సరీ ఇదే రిపీట్ అవుతుంది. ఐ స్క్వేర్ ఏమవుతుంది, -1. ఐ పాజిటివ్ స్క్వేర్ అయినా ఐ నెగిటివ్ స్క్వేర్ అయినా -1. సో ఇక్కడ నుంచి మనకి ఇది 1/i అనేది -i అనేది ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఓకేనా, క్లియర్ అమ్మా? ఎస్ సార్. చెప్పండి. i పవర్ -2027 వాల్యూ చెప్పండి. అమూల్య చెప్పమ్మా. సార్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ i పవర్ -2027? సహస్ర, నువ్వు ఉన్నావు క్లాస్ లో ఇది చెప్పినప్పుడు. ఒక చిన్న లాజిక్ చెప్పిన, ఎంత పెద్ద నంబర్ అయినా చేయడానికి. నేను చెప్పచ్చా సార్? చెప్పు. ఎవరు, లోహిత? కాదు సార్, నరసింహ చెప్తాను. ఓ నర్సింగ్లు, ఓకే చెప్పు. ఐ నర్సింగ్లు కూడా బాగా ఇంటరాక్ట్ అవుతాడు. చెప్పు. ఐ సార్. ఐ. ఎస్ సార్. చూడండి, ఇది ఎలా అంటే మీకు ఇంత పెద్ద నంబర్ ఎలా చేయడమో తెలియదు. అట్లాంటప్పుడు చిన్నగా కన్వర్ట్ చేయాలి. చిన్నగా కన్వర్ట్ చేయాలంటే ఏం, డివైడెడ్ బై 4 చేయండి. (2027) డివైడెడ్ బై 4 చేయండి. వాట్ ఈస్ ద రిమైండర్? ఇది చెప్పడానికి కూడా మీరు 506 సార్. రిమైండర్ అడిగినమ్మా, రిమైండర్. సారీ, ఇక్కడ ఈక్వల్ టు పెడితే మీకు ఈక్వల్ టు అనుకుంటున్నా. రిమైండర్ చెప్పండి. 56.75 సార్. రిమైండర్ అమ్మా, రిమైండర్ అంటే తెలుసా మీకు? నేను అడిగేది క్వోషియంట్ కాదు, రిమైండర్. జీరోనే సార్. 2027 ఉంది, 20 పోతుంది, 24 పోతుంది, ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది అమ్మా రిమైండర్. అది చెప్పడానికి 1.56 రిమైండర్ అంటే మీకు తెలుసా అసలు? రిమైండర్ అంటే ఓకే 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 ఓకే, ఐ అండర్స్టూడ్. రిమైండర్ అంటే ఎంత మిగులుతుంది, 4 టేబుల్లో వెళ్ళిపోగా మిగిలేదు ఎంత? 3 కదా. మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకోండి. ఇప్పుడు దీని వాల్యూ ఈ ఓవరాల్ వాల్యూ. i పవర్ -3 వాల్యూ ఏంటి? ఐ సార్. i. సో i పవర్ -2027 వాల్యూ ఈక్వల్ టు i.
So I power 501. What is the value of I power 501? కొన్ని చెప్తాను. సార్ మనం 4 ఎందుకు తీసుకోవాలి సార్ అక్కడ డివైడ్ చేసేటప్పుడు? చెప్తాను మీకు ముందు అర్థమవుతుంది. 4 ఎందుకు తీసుకున్నామంటే Schools చేస్తారా? ఎక్కడ ఇక్కడ ఇంకా పైకా Yes, sir. సార్ అయ్యా సార్ ఆన్సర్. మీరు 4 వాల్యూస్ రాసి పెట్టుకోండి. Okay, sir. మనం డివైడెడ్ బై 4 ఎందుకు చేస్తామంటే మీకు ఆల్రెడీ చెప్పిన ఎనీ కాన్సిక్యూటివ్ 4 నంబర్స్ ఈక్వల్ టు 0. మనం 4 4 4 4 అట్లా వదిలేస్తుంటే 0 0 0 మనకు వాల్యూ అవసరం లేదు కదా, 0 వాల్యూ. సో మనకి రిమైండర్ మిగిలేదే, ఆ రిమైండర్ చేయడం మనకి ఈజీ అవుతుంది కాబట్టి డివైడెడ్ బై 4 చేసి రిమైండర్ తో చేస్తాం. ఇక్కడ డివైడెడ్ బై 4 చేస్తే రిమైండర్ 1 మిగులుతుంది. ఇక్కడ 2, 2 సార్. ఇక్కడ 1 0. సార్ ఒకసారి స్క్రీన్ డౌన్ చేయరా సార్? ఇక్కడైనా ఇంకా డౌన్ చేయాలి. ఓకే సార్. సార్ ఒకసారి మైనస్ చెప్పు. డౌన్ చేయండి సార్. ఇంకానా? ఓకేనా? మైనస్ అయ్యి సార్ ఇంకొంచెం కిందకి. ఓకే సార్. సార్ ఇంకొకసారి క్వశ్చన్స్ చూపండి సార్.
చెప్పండి మా వాల్యూ చెప్పండి. సార్ ఫస్ట్ ది I minus 1. ఫస్ట్ I minus 1 sir. -1. I minus 1. డిస్టర్బెన్స్ వస్తుంది, చూసుకోండి ఎవరు. నరసింహ డిస్టర్బెన్స్ నీ నుంచి. సారీ సార్ చూసుకోలేదు. ఓకే ఓకే. ఫస్ట్ వన్ ఈస్ I minus 1. సెకండ్ వన్ 0 సార్. 0. థర్డ్ వన్ సార్ 0 నా సార్ థర్డ్ వన్ కూడా. సార్ మీ వాయిస్ ఏమి వినిపించట్లేదు. అర్థమైంది కదా లాస్ట్ వన్. మీరు మ్యూట్ లో ఉండే సార్. ఓకే మీట్లో ఉండేనా. ఇది మీరు జస్ట్ 1/i అంటే మీరు దీన్ని పైకి తీసుకెళ్తే -(-) ఆల్రెడీ దీనికి మైనస్ ఉంది, దీని పైకి తీసుకెళ్తే ఇంకో మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. సో I⁻11 ప్లస్ I⁻9 ప్లస్ I⁻8 I⁻10. చూడండి ఇలా కాంజుగేటివ్ ఉన్నాయి. 8, 9, 10, 11 4 కాంజుగేటివ్ 0 కదా. ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు, కాంజుగేటివ్ ఉన్నాయా లేదా. సో దాని Yes, వాల్యూ sir. 0 అవుతుంది. $22 అమ్మా అది. ఇది సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అమ్మా, చేయగలుగుతారా ఇట్లాంటిది. ఇంకొకటి సిగ్మా అండ్ పై, ఈ రెండింటి మీనింగ్ తెలుసా. సిగ్మా అంటే సమ్ చేస్తాం. ఇప్పుడు సిగ్మా ఆఫ్ I⁻n అనుకోండి, అంటే దాన్ని ఎట్లా చేస్తాం. I⁻n ఈక్వల్ టు నేషనల్ నంబర్ సంథింగ్ తీసుకోండి, I⁻1 ప్లస్ I⁻2 ప్లస్ I⁻3 సో ఆన్ I⁻n దాకా చేస్తాం. ఇది ప్లస్ చేస్తాం. పై ఉంటే I⁻1 ఇంటూ I⁻2 ఇంటూ I⁻3 సో ఆన్ I⁻n. ఈ రెండింటికి డిఫరెన్స్. దీన్ని చేయండి. వెరీ ఈజీ. Sir, answer 2, sir. 2 రాంగ్ Yes, అమ్మా. sir. -1 ప్లస్ I సార్. 263 సార్.
టూ అని ఆన్సర్ రాదు కదా మనకి. 253 సార్. చెప్తాను. 253 ఎవరమ్మా చెప్పింది? సార్ -1 సార్. ఓకే ఓకే సార్ -1 ప్లస్ అయ్యా సార్ ఆన్సర్. -1 ప్లస్ ఐ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్స్ మాత్రం క్రేజీ చెప్తున్నారు. దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? R ఈక్వల్ టు 1 to 20 దాకా తీసుకోమంటున్నాడు. R వాల్యూ 1 నుంచి 22 దాకా తీసుకోమంటుండు. అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు? I⁻1 ప్లస్ I⁻2 ప్లస్ సమ్మేషన్ కదా. సమ్మేషన్ అంటే మిడిల్ లో ప్లస్ ఉండాలి. I⁻3 ప్లస్ I⁻4 ప్లస్ I⁻5 అప్ టు I⁻22 దాకా కదా. దీని మీనింగ్ ఇదేనా? దీని మీనింగ్ Yes, అయితే sir. ఇదే Yes, కదా. sir. ఎస్ సార్. ఇప్పుడు మనకి ఏం తెలుసు బేసిక్ గా? ఎనీ కాంజుగేటివ్ ఈక్వల్ టు 0 కదా. ఎనీ కాంజుగేటివ్ 4 ఈక్వల్ టు 0 కదా. Yes, sir. ఇక్కడ నుంచి Yes, ఇక్కడ sir. 4 దాకా 0 అయిపోతుంది. అట్లా నెక్స్ట్ 4 0 అయిపోతాయి. నెక్స్ట్ 4 0 అయిపోతాయి. నెక్స్ట్ 4 0 అయిపోతాయి. సో మనకి ఫైనల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 times. 22 టర్మ్స్ ఉన్నాయి టోటల్ గా కదా. Yes, sir. డివైడెడ్ బై 4 వేయండి. ఇప్పుడు 2 మళ్ళీ times. రిమైండరే 20 పోతుంది 4 టేబుల్లో. 4 5 20 పోతుంది. ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. 2 టర్మ్స్ మిగులుతాయి. అది 2 టర్మ్స్ మిగులుతాయి కదా సార్. ఆ 2 టర్మ్స్ ఏదైతే తీసుకోమంటారు? లాస్ట్ 2 టర్మ్స్ మిగులుతాయి అనుకుంటారు కదా మీరు నార్మల్గా అయితే. I⁻21 I⁻22 మిగులుతాయి సార్. వీటిని మళ్ళీ సాల్వ్ చేయాలంటే కష్టం అవుతుంది సార్. అవసరం లేదు, మీరు ముందు తీసుకోండి కదా. I⁻1 ప్లస్ I⁻2 అయితే ఫ్రంట్ అన్న తీసుకోండి మిగిలిపోయిన టర్మ్స్, అయితే లాస్ట్ అన్న తీసుకోండి. మీకు ఏది ఈజీ ఉంటుంది? ముందు టర్మ్సే కదా. Yes, sir. సో ఈ ముందు టర్మ్స్ వాల్యూస్ సాల్వ్ చేసేయండి. అర్థమైందా నేను చెప్పింది? డివైడెడ్ బై 4 చేస్తే 2 టర్మ్స్ మిగులుతాయి. అవి ఏమేమి మిగులుతాయి? I⁻21 మిగులుతుంది ప్లస్ I⁻22 మిగులుతుంది. I⁻20 దాకా 0 అయిపోతాయి. ఇటు ఈ రెంట్లను మళ్ళీ సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఈ పెద్ద నెంబర్స్ కదా, మళ్ళీ సాల్వ్ చేయడం ఎందుకు? ఈ ముందు 2 టర్మ్స్ తీసుకోండి, ఏం పర్లేదు. ఈ అయితే ఫైనల్ 2 టర్మ్స్ తీసుకోవాలి, లేదా ముందు 2 టర్మ్స్ తీసుకోవాలి. ముందు 2 టర్మ్స్ తీసుకుందాం మనం. I⁻1 వాల్యూ ఈక్వల్ టు I స్క్వేర్ వాల్యూ -1. -1. ఫైనల్ ఆన్సర్ ఇస్ దిస్. ఇది ఫాస్ట్ గా చెప్పాలి మీరు ఇక. One, sir. 1 ఎందుకు వచ్చిందమ్మా? 100 కదా అది. -1 Zero. సార్. చూడండి, I⁻1 నుంచి స్టార్ట్ అప్ టు 100 కదా. I⁻2 ప్లస్ I⁻3 ప్లస్ I⁻4 ప్లస్ I⁻5 ప్లస్ సో ఆన్ I⁻100 వరకు. మనకు తెలిసింది ఏంది? 4 టర్మ్స్ 0 అవుతున్నాయి. 4 టర్మ్స్ 0 అవుతున్నాయి అంటే 100 డివైడెడ్ బై 4 వేయండి. రిమైండర్ ఎంత? 100 అనేది 4 టేబుల్ టోటల్ డివిజిబుల్ అయిపోతుంది. రిమైండర్ ఏమొస్తుంది? 0 వస్తుంది Zero, మనకి. sir. అంటే ఏం మిగిలిన టర్మ్స్ అన్ని జీరోస్ అయిపోయినాయి. మీనింగ్ అంటే ఓవరాల్ ఆన్సర్ ఏంటి? 0, sir. 0. కౌశిబా అర్థమవుతుందా? సార్ అది మీరే సార్, నరసింహదత్త ఇంకో అకౌంట్. నరసింహన Yes, sir. అది వేరే అకౌంట్ నుంచి వచ్చేసింది బై మిస్టేక్.
ఓకే. నువ్వేనా? అదే కొత్త నేమ్ కనిపించిందని నాకు గుర్తుంటుంది కొత్త నేమ్. నరసింహ అర్థమవుతున్నాయి గాని ఎస్ సార్. సార్ లక్ష్మి ఒక లక్ష్మి డౌట్ సార్. చెప్పమ్మా. I power 0 1 వస్తుంది కదా సార్, 0 ఎట్లా వచ్చింది సార్? మనకు అయిపోవాలి 0 ఎక్కడుంది? అదే మీరు చేసే మిస్టేక్ అదే. 0 టర్మ్స్ 0 రిమైండర్ వచ్చిందని మీరు అయిపోవాలి 0 పెట్టేద్దాం అనుకున్నారా? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ టర్మ్స్ ఎన్ని మిగిలినాయని పోయిన ప్రాబ్లం లో మనకి ఏం మిగిలినాయి? 2 టర్మ్స్ మిగిలినాయి. ఏవైనా 2 టర్మ్స్ తీసుకోవాలన్నా కానీ ఐకి పవర్ 2 పెట్టమనలే కదా. ఓకే సార్, అర్థమైంది. 2 టర్మ్స్ మిగిలితే అయిపోయి 2 పెట్టమని ఆన్సర్ చెప్పినా లేదా 2 టర్మ్స్ తీసుకోమన్నా? 2 టర్మ్స్ తీసుకోమన్నారు. సో ఇక్కడ 0 మిగిలింది అంటే 0 టర్మ్స్ తీసుకోవాలి కదా. అంటే ఆన్సర్ ఏంటి? 0 కదా. ఎస్ సార్. నేను చెప్పాలి మీరు. సహస్ర చెప్పాలి. క్వశ్చన్ కరెక్ట్ చూడండి. మళ్ళా ఆన్సర్స్ 0.56 4 0 1 అట్లాంటి ఆన్సర్ చెప్పకండి. -i + 1 సార్. సార్ 1 మైనస్ అయ్యా సార్. -i + 1. 1 మైనస్ అయ్యా సార్. -i + 1 అన్నా i మైనస్ 1 - i అన్నా ఒకటే అమ్మా. కరెక్ట్ అమ్మా. ఎట్లా వచ్చింది? మీరు కొంతమంది ఇక్కడ కరెక్టే చేసిరు, కొంతమంది ఇక్కడ చూసుకోరు. -1 ఉందని చూసుకోరు. -1 నుంచి స్టార్ట్ అయింది r అనేది. అప్ టు 100 మనకు తెలుసు. మళ్ళీ ఎనీ కాన్జుగేటివ్ 2 టర్మ్స్ అనేది 0 అవుతాయి. 4 టర్మ్స్ అనేది ఇక్కడ 4 4 4 100 వరకు ఇక్కడ మొత్తం 0 అయిపోతాయి. ఆల్రెడీ లాస్ట్ ప్రాబ్లం తెలుసు మనకి. 1 నుంచి 100 దాకా ఉంటే 0 అయిపోతుంది. మిగిలిన టర్మ్స్ ఏంటి? ఈ 2 కదా. ఈ 2 టర్మ్స్ వాల్యూస్ చెప్పండి. i పవర్ -1 + i పవర్ 0. i పవర్ -1 వాల్యూ ఏంటి? -i. i పవర్ 0 = 1. ఓవరాల్ గా 1 - i. ఈసారి అడగకుండానే వస్తూ ఉంటాయి అంటే upgraded plans చేసి okay, so before we move ahead, we would like to thank our sponsors without whom this event wouldn't happen. Our present partners, the primary residences are bringing to Neopolis. Yours is the first glimpse of their upcoming project, Rise with Night. These are designed as a central creative, revealing the spirit of their architecture. So let's take a look at it.
ఇవి రెండు చేయండి. Sir? Sir, first one answer -2, sir. -2 అమ్మా. Yes, sir. ఓకే ఓకే -2. నువ్వు ఆన్సర్ అట్లానే పెట్టుకొని నెక్స్ట్ కూడా చెయ్యి. నెక్స్ట్ చేసి రెండు ఒకసారి. Okay, sir. 2 అనే ఆన్సర్ రాంగ్. ట్రై చేసి అది కూడా -1. Sir, undefined is yes -1 అమ్మా ఆన్సర్. టైం ఉంది కదా, ఇంకా సాల్వ్ చేయండి. మీకు టైం ఇచ్చింది అందుకు, కరెక్ట్ ఆన్సర్ చెప్పనీకే టైం ఇచ్చిన. లేదు టైం పాస్ ఇవ్వలేదు కదా. కరెక్ట్ ఆన్సర్ చెప్పనీకే మీకు 3 minutes ఇచ్చిన ఒక్కొక్క 2 questions కి. Sir, second one 1 plus I, sir. కాదమ్మా 1 plus I కాదు, కరెక్ట్ చేయి. Okay, sir. Sir, second one I answer. లేదమ్మా I కాదు. మొత్తం టైం ఉంది కదా, చేయండి ఆన్సర్స్. Sir, 1 plus I. అమ్మా Second 1 plus I. సెకండా? కాదమ్మా, సెకండ్ ఆన్సర్ 0. ట్రై చేయండి. Sir, second one ఒకసారి చెప్పరా sir? చెప్తా అమ్మా, చెప్తా. అమ్మా Sir, second one answer I, sir. లేదు, దీని ఆన్సర్ 0. ట్రై చేసిరు ఎవరైనా? సరే చేద్దాం. దీని మీనింగ్ ఏంటి? మనకి -2 నుంచి స్టార్ట్ అయినాయి చూడండి. -2 ప్లస్ హైపర్. ఇదంతా ఎందుకు మనకి, గోల రాయడం అవసరం లేదు. -2 నుంచి స్టార్ట్ అయింది. -2 -1 0 1 2 అప్ టు 2018. ఓవరాల్ టర్మ్స్ అని చెప్పండి. ఎన్ని టర్మ్స్ ఉంటాయి మొత్తం?
టర్మ్స్ అడిగాను నేను. టూ 2022 సార్. 2022 22. ఏనా? కరెక్టేనా? 2021 కాదా? 21 సార్. 21 సార్. 21. ఆ, ఇప్పుడు టర్మ్స్ ఉన్నాయి. టర్మ్స్ మనం ఏం చేయమని చెప్పినా మీకు డివైడెడ్ బై 4 ఏమన్నా రిమైండర్ ఏమొస్తుంది? 1 సార్. 1. సో ఆన్సర్ ఏంటి? 1. ఓన్లీ ఇక్కడ ఏం తీసుకోవాలంటూ ఓన్లీ 1 టర్మ్ తీసుకోవాలని మీనింగ్. I⁻1 కాదు, ఇది మిస్టేక్ చేయొద్దు మీరు. 1 వచ్చింది కదా రిమైండర్ అని I⁻1 తీసుకోవద్దు, రాంగ్ ఆన్సర్ అవుతుంది. 1 అంటే 1 టర్మ్ తీసుకోవాలని మీనింగ్. ఆ 1 టర్మ్ కూడా ఇష్టం ఉన్నది తీసుకోవద్దు. అయితే ఇట్ లాస్ట్ అన్న తీసుకోవాలి, ఇట్ లాస్ట్ అన్న తీసుకోవాలి. ఏది తీసుకుంటారు మీరు? ఏదైనా తీసుకోండి. చెప్పండి ఇప్పుడు ఆన్సర్. I⁻-2 తీసుకుందాం. ఆన్సర్ ఏంటి? -1 సార్. -1 కదా? సార్. Yes. ఇది చేయండి. ఇలా 2 ఉన్నాయి, సపరేట్ చేయండి. 2 ఉంటే మీకు అలా రాయమని కన్ఫ్యూజ్ ఉంటే R = 0 to 12. I⁻R సపరేట్ తీసుకోండి. అండ్ కరెక్టే కదా ఇట్లా తీసుకుంటే? ఇప్పుడు దీని ఆన్సర్ చెప్పండి. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 12 టర్మ్స్ ఉంటాయి. 12 ఏనా? ఇక్కడ 12 టర్మ్స్ ఉంటాయి, కరెక్టేనా? సార్ 13 టర్మ్స్ అనుకుంటా. ఎస్, ఎందుకంటే 0 కూడా ఉంది. 13 టర్మ్స్ ఉంటాయి. 13 divided by 4 వేస్తే రిమైండర్ 1 మిగులుతుంది. అంటే మనం I⁻0 తీసుకుందాం. 1 టర్మ్ మిగిలింది కాబట్టి ఫస్ట్ టర్మ్ తీసుకుందాం. దీని ఆన్సర్ 1 వచ్చింది మనకి. ఇక్కడ సార్ ఆన్సర్ 1 + అయ్యా సార్. ఓకే 1 + అయ్యే కానీ దీని ఆన్సర్ ఏంటి? I⁻0 + 1, I⁻0 + 1 + 1, I⁻2 + 1 అట్లా. అంటే మనకి ఏమొస్తున్నాయి? 1, 2, 3 ఎన్ని వస్తాయి? అప్పుడు అప్ టు లాస్ట్ టర్మ్ ఏంది ఇక్కడ మనకి? పవర్ లాస్ట్ టర్మ్ పవర్ ఏంటి? 13 కాదా? ఎస్ సార్. 13 కదా. సో ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 13 టర్మ్స్ ఉన్నాయి. డివైడెడ్ బై 4 వేస్తే 1 మిగిలిందా? అంటే నేను ఫస్ట్ టర్మ్ తీసుకుంటా. I⁻1 వాల్యూ ఏంటి? అయ్యే కదా. సో 1 + I is the final answer. చూసిరా? ఇక్కడ కూడా 13 టర్మ్సే ఉన్నాయి, ఇక్కడ కూడా 13 టర్మ్సే ఉన్నాయి. ఇక్కడ ఆన్సర్ 1 వచ్చింది, ఇక్కడ ఆన్సర్ I వచ్చింది. డిఫరెన్స్. కొంతమంది ఏం చేస్తారు, ఈడ 13 చేసినాం కదా 1 వచ్చింది, ఈడ 13 వస్తాయి, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ లో 2 అనిపిస్తుంది, 1 + 1 2 పెట్టేస్తారు, రాంగ్ అవుతుంది, ర్యాంక్ రాదు, ఫెయిల్ అవుతుంది. కరెక్ట్ అబ్జర్వ్ చేయాలి.
చెప్పండి, ఆన్సర్ చెప్పండి అమ్మ. Sir, option 3, sir. క్వశ్చన్ రాయంగానే మీరు ఆన్సర్ చెప్పేయాలి. చూడండి, ఒకటి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారు, ఓకే. ఒక్కసారి క్వశ్చన్ కరెక్ట్ చూస్తే స్మాలెస్ట్ పాసిబుల్ ఇంటీజర్ ఆఫ్ ఎన్ అన్నాడు. ఎన్ వాల్యూ స్మాలెస్ట్ పాసిబుల్ ఇంటీజర్ అంటే స్మాలెస్ట్ ఉండాలి. స్మాలెస్ట్ అంటే అయితే నెగిటివ్ స్మాలెస్ట్ ఉండాలి, అయితే పాజిటివ్ స్మాలెస్ట్ ఉండాలి కదా, అడిగిందే అది. సో ఆప్షన్స్ చూస్తే మనం నెగిటివ్ ఉంటేనేమో ఏదైనా ఆప్షన్లో ఒక నెగిటివ్ కనిపిస్తే కన్ఫ్యూజ్ అవుతాం, ఏ ఆన్సర్ నెగిటివ్ ఆన్సర్ ఉందా పాజిటివ్ ఆన్సర్ ఉందా, సో ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అన్నీ పాజిటివ్ ఉన్నాయి, స్మాలెస్ట్ ఏది ఇదే కదా, ఇదే ఆన్సర్ 2. అట్లనే చెప్తున్నారు సార్, కరెక్టేనా ఆన్సర్ అంటే కరెక్టే. చూడండి, I1 ప్లస్ I పవర్ 2n ఉంది, మనం పవర్ 2 హోల్ పవర్ n గా రాసుకున్నాం, ఈక్వల్ టు 1 మైనస్ I పవర్ 2 హోల్ పవర్ n గా రాసుకున్నాం. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ పవర్ n ఉంది కదా, a మైనస్ b a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab పవర్ n. i స్క్వేర్ వాల్యూ ఏంటి, -1 కదా, క్యాన్సిల్. i స్క్వేర్ వాల్యూ క్యాన్సిల్. ఓవరాల్ 2 power n I power n equal to -2 power n I power n. I power n cancel. సో మనకి ఆన్సర్ ఏముండొచ్చు, 2 ఉండొచ్చు, -2 ఉండొచ్చు. ఆప్షన్స్ లో ఏమున్నాయి, పాజిటివ్ ఉన్నాయి, సో ఆన్సర్ ఈస్ పాజిటివ్ 2. సార్ ఒకసారి స్క్రీన్ కిందికి అన్నారా? అంటున్నాను.
Okay, sir. క్యాన్సిల్ కావాలి చెప్తా సార్ 2 4n ఉంది ఇది తీసుకెళ్తే ఏమవుతుంది +2 4n అవుతుంది క్యాన్సిల్ కావాలి మీకు డౌట్ రాలేదా ఇక్కడ 2 4n ఇక్కడ 2 4n కూడా క్యాన్సిల్ అవుతుందని ఇక్కడ సార్ మైనస్ నెగిటివ్ ఉంది కదా సార్. కొంతమందికి వస్తుంది ఆ డౌట్ ఇప్పుడు కాంప్లెక్స్ నంబర్స్ మెయిన్ పార్ట్ క్వశ్చన్ ఓకేనా అయోటా పైన అన్ని క్లియరా అయోటా ఏది ఇచ్చినా సాల్వ్ చేస్తారా ఎస్ సార్. ఇవి రెండు చెప్పండి ఆన్సర్స్ ఇవి రెండు చెప్తే మీరు అయోటా పైన మొత్తం క్లియర్ అన్నట్టు Sir, first one I minus 1/3 sir. చెప్తాను రేపు బయటకు ఓకే బాయ్ ఏమొచ్చిందమ్మా ఆన్సర్ -1 + i/3. -2 సార్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఎస్ సార్. అట్లా ఎట్లా వచ్చిందమ్మా నీకు ఫైనల్ ఆన్సర్ ఇదే అమ్మా
ఫస్ట్ వన్ ఆన్సర్ ఇస్ దిస్. దీన్ని ఇంకేమైనా చేయొచ్చా? సార్ I minus 2 ఇన్వర్స్ తీసుకోవచ్చు కదా సార్. ఇన్వర్స్ తీసుకుంటా. ఇది మీకు తెలుసా? ఇన్వర్స్ తీసుకుంటే ఇక్కడ ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, మల్టిప్లై అవుతుందా? మల్టిప్లై అవుతుంది సార్. ఇప్పుడు చెప్పండి. త్రీ ఇంటూ I power -1 ఈక్వల్ టు -i కదా. ఓవరాల్ మైనస్ అంతేనా? ఇంకేమన్నా చేయవచ్చా? చెప్తలేదు మీరు, ఫైనల్ ఆన్సర్ చెప్తలేరు కరెక్ట్ ఒక్కళ్ళు కూడా. అర్థమైందా ఆన్సర్? దిస్ ఈజ్ ఎ ఫైనల్ వన్. అర్థమైందమ్మా ప్రాసెస్? సార్ ఒకసారి స్క్రీన్ డౌన్ చేయాలి సార్. సార్ అక్కడ -3 ఎందుకు వచ్చింది సార్? I⁻³ మైనస్ i కదా సార్. I⁻³ I⁻³ -i సార్. I⁻³ ఎక్కడుంది మనకి? పైన సార్, స్టార్టింగ్ లో. ఇక్కడ పైన సార్. ఇక్కడ ఎస్ సార్. గుడ్ అమ్మా. ఇక్కడ -i వస్తుంది కదా. ఎస్ సార్. గుడ్ గుడ్. సో ఫైనల్ గా ఇప్పుడు మనం ఇక్కడ మైనస్ వచ్చింది, దీని ఫైనల్ ఆన్సర్ చెప్పు. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆస్కార్ వరకు నా తమ్ముడు ఎన్నో కరెక్టేనా? జరిగింది. కానీ అంటే జస్ట్ అమెరికా కాదు, ఎన్నో ఖండాలు ఉన్నాయి, ఎన్నో దేశాలు అన్నింటినీ ఆవిష్కరించడానికి ఈ గ్లోబ్ ట్రాకర్ అనే సినిమా ద్వారా మీకందరికీ ఆ విశేషాలు ఎన్నో కొన్ని చూపించడానికి చేసి ఇటువంటి కేఎల్ నారాయణ గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు, రాజమౌళి ప్రయత్నం ఎంతో ఎక్సైటింగ్ గా ఉంది. ధైర్యం అంటే గుర్తొచ్చింది.
ధైర్యే సాహసే లక్ష్మి అన్న సూక్తిని నమ్మి తనను గౌరవించిన వాళ్ళని గౌరవిస్తూ తనను ధిక్కరించిన వాళ్ళని ధిక్కరిస్తూ స్టార్గా వెలుగుతున్న కృష్ణ గారంటే నాకు చాలా అర్థమైందా? సార్ ఒకసారి చెప్పండి సార్. చెప్తాను. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు ఇక్కడ మనకి 2026 రిమైండర్ ఎంత మిగులుతుంది? 2 27 అంటే 3 మిగులుతుంది. సో ఓవరాల్ మైనస్ ఐ స్క్వేర్ ఏంటి? -1 కదా. yes I sir. cube equal to -1 minus I. I cube minus I ఎట్లా మీకు ఆల్రెడీ రాపించిన I square into I గా రాసుకోవచ్చు. I square వాల్యూ -1 into I minus I. by I plus 2I 3I కదా. పైన మైనస్ కామన్ తీయండి. 1 plus I గా అవుతుంది. బై కింద 3I. 3I పైకి తీసుకెళ్తే మల్టిప్లై అవుతుంది. ఐకి ఇన్వర్స్ అవుతుంది. 3I పైకి వెళ్తే 3 minus 3I పవర్ -I -1. ఇస్ ఇట్ కరెక్ట్? ఇది అర్థమైందా? సంథింగ్ 1/I ఉంటే I ఇన్వర్స్ అవుతుంది. 1/2I ఉంటే 2I ఇన్వర్స్. అర్థమైందా? ఇక్కడ ఒక స్టెప్ మీకు అర్థం కాలేదు అనుకుంటా. I పవర్ -1 వాల్యూ -I సార్. -I కదా. ఈ -I అనేది రెండింటికి మల్టిప్లై ఉంది కాబట్టి -I ఇంటూ మైనస్ ప్లస్ సార్. ప్లస్ కదా. ప్లస్ 3 ఉంది. 3I ఇంటూ 1 ప్లస్ I. ఇక్కడ ఈ స్టెప్ రెండు మల్టిప్లై చేయండి. 3I ఇంటూ 1 3I. 3I ఇంటూ I 3I ఇంటూ I స్క్వేర్ -1 కాబట్టి మైనస్ వచ్చింది. ఇక్కడనే అర్థం కాలేదు అనుకుంటా. 3I ఇంటూ I 3I స్క్వేర్ కదా. మైనస్ I స్క్వేర్ వాల్యూ -1 -3 ఆన్సర్. ఇక్కడ 3 కామన్ తీయండి. I -1. అర్థమైందా బాబు? ఆర్ యూ క్లియర్? కాంప్లెక్స్ నంబర్స్. కాంప్లెక్స్ నంబర్ అంటే డినోటెడ్ బై Z. కాంప్లెక్స్ నంబర్స్ లో ఏమేమి ఉంటాయి? రియల్ పార్ట్ ఉంటుంది అండ్ ఇమాజినరీ పార్ట్ ఉంటుంది. దీన్ని మనం రియల్ పార్ట్ అంటాము, దీన్ని ఇమాజినరీ పార్ట్ అంటాము. కాంప్లెక్స్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు రియల్ పార్ట్ ఆఫ్ x ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ y. కొన్నిసార్లు అడుగుతాడు ఈక్వల్ కాంప్లెక్స్ నంబర్స్ అని. Z1 Z2 ఆర్ ద ఈక్వల్ కాంప్లెక్స్ నంబర్స్ అని అంటారు. x1 ప్లస్ IY1 Z2 ఈక్వల్ టు x2 ప్లస్ IY2 బోత్ ఆర్ ఈక్వల్ అంటాడు. కంపల్సరీ ఈ రెండు ఈక్వల్ ఉండాలి అండ్ ఈ రెండు ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ కాంప్లెక్స్ నంబర్స్.
For example, Z1 equal to 2 plus 3i. Z2 equal to find the x value. Both are equal. Equal complex numbers అన్నాడు. Okay, so Prithvi గారికి ఒక mic ఇవ్వండి. And Prithvi గారు, we would love to hear you speak. And hello to everyone watching from around the world. గత పాతికేళ్లలో చాలా ఇండస్ట్రీస్లో ఎన్నో ఏమైందమ్మా ఎగ్జిట్ అయిపోయినారు అందరు? ఇంత లెవెల్లో ఇంతమంది జనంతో ఒక సినిమా లాంచ్ చెప్పండి. I actually did prepare జీరోనా సార్? Zero. how beautiful this language is, Yes. and that probably I'm butchering it. I'm going to refrain. మీరు చెప్పండి అమ్మా. Firstly, thank you, Keeravani sir, for the wonderful introduction to Gumba. I've grown up listening to all the timeless classics you've made for Malayalam cinema, and it's an absolute honor ఫాస్ట్ గా చెప్పాలి. to associate with you. This humongous crowd that gathered here today to celebrate a piece of cinema that we all truly believe will eventually become our collective pride speaks volumes on the love and affection the Telugu audience has for this wonderful medium and its torchbearers. It's truly special to be part of this grand celebration.